కొద్దిసేపట్లో గుంటూరు మిర్చి యార్డ్కు రాబోతున్నారు వైఎస్ జగన్. తాడేపల్లి నివాసం నుండి బయలుదేరి గుంటూరు మిర్చి యార్డ్కు వస్తారు జగన్. అయితే ఎన్నికల కోడ్ ఉన్నందున జగన్ టూర్ కు అనుమతి లేదంటున్నారు మిర్చి యార్డ్ అధికారులు. అంతేకాదు మిర్చి యార్డ్ లో రాజకీయ సమావేశాలు నిషేధం అంటూ మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు. కోడ్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలుంటాయంటూ హెచ్చరిస్తున్నారు. కానీ మిర్చి యార్డ్కు జగన్ వచ్చి తీరుతారంటోంది వైసీపీ. సభా సమావేశం నిర్వహించడం లేదు, కేవలం మిర్చి రైతులతో జగన్ మాట్లాడతారని వైసీపీ చెప్తోంది. ఒకవైపు అనుమతి తీసుకోకపోవడం, ఇంకోవైపు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో జగన్ పర్యటనకు దూరంగా ఉండబోతున్నారు అని చెప్తున్నారు పోలీసులు. మా ప్రతినిధి నాగరాజ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో. సో నాగరాజ్, ఏం జరగబోతోంది? ఇందుకే వైఎస్ జగన్ అక్కడికి వస్తున్నారా, రావట్లేదా? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? వైసీపీ ఏమో ఖచ్చితంగా వస్తారు, రైతులతో మాట్లాడతారు అని చెప్తోంది. ఏం జరగచ్చు? మరికొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో నుంచి ఇంటి నుంచి గుంటూరు మిర్చి యార్డ్కి బయలుదేరే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వైసీపీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఖచ్చితంగా మిర్చి మార్కెట్కి వస్తారు. మిర్చి మార్కెట్ యార్డ్లో ఎవరైతే రైతులు ముఖ్యంగా మిర్చి ధరలు తగ్గడంతో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా అడిగి ఏ సమస్యలు ఉన్నాయి, ఎందుకు మిర్చి రేట్లు తగ్గుముఖం పట్టాయి, గతంలో ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి, తదితర వివరాలన్నింటినీ కూడా తెలుసుకునేందుకు ఆయన సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. మరికొద్దిసేపట్లోనే మిర్చి యార్డ్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో యార్డ్లో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా అనౌన్స్మెంట్స్ చేశారు. మరొక వైపు పోలీసుల హడావుడి కూడా ఎక్కడా కనిపించడం లేదు. పోలీసులు కూడా ఎన్నికల కోడ్ ఉంది. ఇవాళ జిల్లా కలెక్టర్గా ఉన్న నాగలక్ష్మి రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ రిటర్నింగ్ అధికారిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో పోలీస్ బలగాలన్నీ కూడా రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో పనిచేస్తాయి కాబట్టి ఒకవైపు నుంచి డిఎస్పీలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, మొత్తం నగరంలో చాలా మంది ఉన్నప్పటికీ ఇక్కడైతే మాత్రం పోలీసులు దూరంగా ఉన్నట్టుగానే తెలుస్తూ ఉంది. కానీ ఇప్పటికీ పోలీసు వర్గాలు మాత్రం చెప్తా ఉన్నాయి, ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి కొంత మిర్చి యార్డ్లో రాజకీయ కార్యకలాపాలు వద్దంటూ మిర్చి యార్డ్ అధికారులు చెప్తా ఉన్నారు, రిటర్నింగ్ అధికారులు చెప్తున్నారు కాబట్టి వైసీపీ నేతలు ఆలోచించాల్సి ఉంటుందని చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. ప్రస్తుతం మిర్చి మార్కెట్ యార్డ్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మిర్చి మార్కెట్ యార్డ్లో ధరలు కింటా ఎంత ఉన్నాయి, ఎంత పలుకుతున్నాయి? నమస్కారం సార్, నా కర్నూలు జిల్లా. నమస్కారం సార్, కర్నూలు జిల్లా నాది నందవరం మండలం యమునూరు తాలూకా. ఓ కింటానికి 7,000 8,000 వేస్తుంటారు. అధికారులు పట్టించుకోవట్లేదు. రైతులనే చాలా అన్యాయంగా చేస్తుంటారు. ఎవరు పట్టించుకోరు. అడుగుతున్నాం, సోకరుల్ని అడుగుతుండం, లేదే ఇచ్చేది లేకుంటే లేదు. నువ్వు ఎన్ని ఎకరాలు వేసావు, ఎంత దిగుబడి వచ్చింది, ఎంత పట్టాలి? ఎకరానికి 15 గంటలు అయింది. ₹1,00,000 అయింది పెట్టుబడి. ఏం చేస్తామండి? రేటు చూడండి, ఇక్కడ 11,000 13,000 రేటు. అసలు ఏం మాడదల్లా. మీరు ఎన్ని ఎకరాలు వేసారు, ఎంత రేటు పడుతుంది? మేము 5 ఎకరాలు వేసాం సార్. 13,000 14,000 అంతే. ఎన్ని రోజులు అవుతుంది యార్డ్కి వచ్చినట్టే? కొనుగోలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. నిన్న వచ్చాము, ఈరోజు జరిగాయి. మీరు ఏ వెరైటీ వేసారు? మేము 3-4 అని వేసాం సార్. మేము 3 ఎకరాలు వేసాము. ఈ తామర పురుగు వల్ల, ఈ ఎండు వల్ల రైతుకు చాలా నష్టం సార్. రైతుకి అయితే గిట్టుబాటు ధర లేదు. రైతుల ఉసురు తగలకుండా ఏం పోదు ప్రభుత్వానికి. రైతులను పట్టించుకున్న మహారాజు ఎవరు లేరు. రైతుకు కూడా ఒక యూనియన్ అని ఉంటే, రైతు గలం కూడా ప్రతినిధులకు తెలియజేస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది సార్. 3-4 నేను ఒక 30 బస్తాలు తెచ్చాను సార్. నా 11,500 వేశారు. ఏం సార్ ఈ ధర అంటే, మచ్చ ఉంది, సైజు లేదు అని చెప్పేసి రైతులు నోరు కొట్టి దిగదారి రథానికి తెస్తున్నారు సార్. ఇంకా మీరేమైనా సాగు చేశారా? ఎంత రైతులుగా మీరేమైనా సాగు చేశారండి? అంత ఇక్కడ మాట్లాడారు సార్. మీరు సాగు చేస్తారా? ఇది రైతులు చెప్తా ఉంటే కూడా. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ మిర్చి ధరలు మాత్రం మొత్తం క్వింటాకి 341 నుంచి కావచ్చు, తేజ వరకు కావచ్చు 10,000 నుంచి 14,000 ధర పలుకుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే మిర్చి రైతులైతే మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 2 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది చాలా వరకు ధరలు తగ్గుముఖం పట్టాయని రైతులు చెప్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రైట్ నాగరాజ్.